హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. మీరు చూస్తున్న వెహికల్ యాక్టివా 5G వెహికల్. ఈ వెహికల్ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమంటే మైలేజ్ అనేది తగ్గిపోయింది, పికప్ అనేది తగ్గిపోయింది అనేసి చెప్పాడు మా దగ్గరికి. అయితే మేమైతే ఎయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేసాము. ఎయిర్ ఫిల్టర్ చూస్తే ఈ విధంగా అయిపోయింది, ఫుల్ డస్ట్ అయితే అయిపోయింది. ఈ విధంగా డస్ట్ అనేది అయిపోవటం వల్ల మనకి మైలేజ్ అనేది తగ్గిపోయింది. ఎందువల్ల తగ్గిపోయిందంటే ఈ వెహికల్స్కి ఏమిటి మైలేజ్ రావడానికి ఎయిర్ ఫిల్టర్ అనేది సపోర్ట్ అనేది చేస్తుంది. ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే ఎయిర్ ఫిల్టర్ అనేది ఇంజన్లోకి ఎయిర్ తీసుకునేటప్పుడు, ఎయిర్ సప్లై చేసేప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ దుమ్ము ఇవంతా ఫిల్టర్ చేసి ఇంజన్కి అయితే సప్లై అనేది అవుతుంది. ఈ విధంగా ఇంజన్ సప్లై అయ్యేప్పుడు డస్ట్ కానీ ఫిల్టర్ చేసినప్పుడు ఈ ఫిల్టర్ అనేది ఫుల్ బ్లాక్ అయిపోతే, ఈ విధంగా బ్లాక్ అయిపోతే మనకి ఎయిర్ అనేది కరెక్ట్గా సప్లై అనేది కాకుండా అయిపోతుంది వెహికల్కి, ఇంజన్కి. ఆ ఇంజన్కి ఎప్పుడైతే ఎయిర్ అనేది కరెక్ట్గా సప్లై అనేది కాకుండా అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మన వెహికల్ పికప్ తీసుకునే టైంలో ఏమిటి ఎక్కువ పెట్రోల్ అనేది తాగుతుంది. ఎయిర్ సప్లై అనేది కరెక్ట్గా కాకున్నప్పుడు ఎయిర్ అనేది కరెక్ట్గా సప్లై అయితే ఏమవుతుందంటే ఫ్రీగా ఇంజన్ లోపల ఫైరింగ్ అనేది జరుగుతుంది. మీ వెహికల్కి ఏమన్నా ఇలాగ ఎయిర్ ఫిల్టర్ ఏమన్నా బ్లాక్ అయిపోయి ఉంటే ఎయిర్ ఫిల్టర్ని నీట్గా ఓపెన్ చేసి దానికున్న క్యాప్స్ని తర్వాత ఎయిర్ ఫిల్టర్ని అయితే కొత్తదైతే వేసుకోండి, క్లీన్ అయితే చేసేయద్దండి. ఈ విధంగా ఉండాలి ఎయిర్ ఫిల్టర్ అనేది. ఇప్పుడైతే దీనికి కొత్తదైతే ఎయిర్ ఫిల్టర్ అయితే వేస్తున్నాము. మైలేజ్ మన వెహికల్స్కి ఇంక్రీజ్ కావాలంటే ఏ పార్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలంటే ఎయిర్ ఫిల్టరు, తర్వాత ప్లగ్గు. యాక్టివా 4G 5G HET మోడల్స్కి ఏమంటే ఎయిర్ ఫిల్టరు, సబ్ ఎయిర్ ఫిల్టరు వస్తుంది. ఈ రెండు చెక్ చేసుకోవాలి. దాంతోపాటుగా ప్లగ్ అనేది చెక్ చేసుకోవాలి. ప్లగ్ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి. చూడండి, ఎయిర్ ఫిల్టర్ అది పాతది, ఇదైతే కొత్తది. ఈ విధంగా అయితే ఉండాలి ఎయిర్ ఫిల్టర్స్ అనేవి. మీ వెహికల్కి ఏమన్నా ఆ విధంగా ఏమన్నా బ్లాక్ అయిపోయి ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా కొత్తది ఎయిర్ ఫిల్టర్ అయితే వేసుకోండి. మీకు మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదా అదే వేస్తున్నా మీరు సర్వీస్ చేసినా వేస్టే, మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. 100% మీ వెహికల్కి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఎయిర్ ఫిల్టరు, సబ్ ఎయిర్ ఫిల్టరు, ప్లగ్గు ఇవన్నీ చెక్ చేసుకొని వీటిలో ఏది పోయినా చేంజ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వస్తుంది. మైలేజ్ అనేది ఇంక్రీజింగ్ అనేది అవుతుంది. మీ ఏ వెహికల్కి అయినా BS6 అయినా BS4 వెహికల్ అయినా ఏ వెహికల్ అయినా ఏ కంపెనీ వెహికల్కి అయినా ఎయిర్ ఫిల్టర్ అనేది కామన్గా వస్తుంది ప్రతి ఒక్క వెహికల్కి. ఈ ఎయిర్ ఫిల్టర్ ఏమన్నా ఈ విధంగా అయిపోయింటే క్లీన్ చేసి అయితే వేద్దండి. క్లీన్ చేసి వేస్తే ఏమంటే ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ కాదు. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది ఎయిర్ ఫిల్టరు. మీరు ఒకసారి అయితే ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి ఈ విధంగా ఏమన్నా అయిపోయింటే మీకే అర్థమవుతుంది మైలేజ్ అనేది తగ్గింది అనేసి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మాత్రమే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వెహికల్స్లో మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగనే మీకు వెహికల్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడియోస్ చేయాలి అని ఉంటే ఏమన్నా మీరు చెప్తే నేనైతే లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ వెహికల్కి మైలేజ్ పికప్ అనేది నార్మల్ స్టేజ్కి అయితే వచ్చింది. వెహికల్ అయితే డ్రైవ్ చేసాము, తర్వాత నార్మల్ స్టేజ్కి అయితే వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.